అందరికీ నమస్కారం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం గురించిన ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. బ్రహ్మాండ పురాణంలో ఉన్న ఈ 1000 నామాలు ఎంత పవర్ఫుల్ అని మనందరికీ తెలుసు కదా. కాని దీని చుట్టూ బోలెడన్ని సందేహాలు. అసలు ఎవరు చదవాలి, నియమాలేంటి, నిజంగా దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటి అనేవి ఈరోజు మనం ప్రామాణిక గ్రంథాల ఆధారంగా చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. పదండి మొదలు పెడతాం. ముందుగా ఈరోజు మనం ఏమేం చర్చించుకోబోతున్నామంటే, ఎవరెవరూ పారాయణ చెయ్యవచ్చు, ఋతు సమయంలో అంటే పీరియడ్స్ అప్పుడు చదవచ్చా లేదా, పారాయణకు సరైన సమయమేంటి, ముఖ్యమైన నియమాలు, అలాగే దీనివల్ల కలిగే విశేషమైన ప్రయోజనాలు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. అయితే ఇక్కడ చాలామంది మదిలో మెదిలే ఒక అతి పెద్ద డౌట్, మహిళలు ప్రతిరోజూ లలితా సహస్రనామ పారాయణ చెయ్యవచ్చా అని. ఇది కేవలం మగవాళ్లు మాత్రమే చదవాలి అని ఎక్కడో ఒకచోట వినే ఉంటాం. సంప్రదాయాల పేరిట ఉన్న ఇలాంటి రూల్స్ నిజంగానే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. మరి నిజంగా మన శాస్త్రాలు దీని గురించి ఏం చెబుతున్నాయో చూద్దామా. మొదటి అంశం, ఎవరెవరు పారాయణ చేయవచ్చు. దీని గురించి శ్రీ దత్తస్వామిగారు చెప్పిన ఒక అద్భుతమైన వివరణ ఉంది. ఆ జగన్మాత అందరూ నా నామాలను జపించాలి అని చెప్పినప్పుడు ఆ అందరూ అనే పదంలో మహిళలు కూడా వస్తారు కదా. దేవుడికి ఆడ మగ అనే భేదాలు అసలు ఉండవు. అయితే ఇక్కడొక చిన్న లాజిక్ ఉంది. మగవాళ్లు, ముఖ్యంగా సంస్కృతం బాగా తెలిసిన పండితులు, దేవి శారీరక వర్ణనలు చదివేటప్పుడు ఇంద్రియాల మీద పూర్తి కంట్రోల్ పెట్టుకోవాలని ఆయన చెప్పారు. కానీ కేవలం భక్తితో అర్థం తెలియకుండా చదివే సామాన్యులకు అసల సమస్యే రాదు. సో స్త్రీ పురుషులు ఇద్దరూ ఎలాంటి డౌట్ లేకుండా భక్తితో పారాయణ చేసుకోవచ్చు. ఇక రెండవ అంశం, ఋతు సమయంలో పారాయణ చేయవచ్చా. ఇది బహుశా ప్రతి ఒక్కరినీ తొలిచేసే అత్యంత కీలకమైన ప్రశ్న. నెలసరి అంటే పీరియడ్ సమయంలో లలితా సహస్రనామం చదవచ్చా? శారీరకంగా వచ్చే మార్పుల వల్ల ఆ 3-4 రోజులు దేవి ఆరాధన ఆపేయాలా? ఈ డైలమాకి నిపుణులిస్తున్న పక్కా ఆన్సరేంటంటే, అవునండి, పీరియడ్ సమయంలో కూడా లలితా సహస్రనామం ఖచ్చితంగా పారాయణ చేయవచ్చు. మ్యాన్ బ్లెండర్ లాంటి ఆధ్యాత్మిక నిపుణులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ కేవలం భౌతికమైన శరీరధర్మాలు మాత్రమే. మన మనసులో అమ్మవారి పట్ల ఉన్న స్వచ్ఛమైన భక్తిని ఇవి ఏమాత్రం ఆపలేవు. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అసలైన సత్యం. మూడవ అంశం, పారాయణకు అసలు సరైన సమయం ఏంటి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఆస్ట్రోవేద్ లాంటి సోర్సెస్ ప్రకారం మనం పారాయణ చేసే సమయాన్ని బట్టి మనకొచ్చే రిజల్ట్స్ మారుతుంటాయి. ఉదాహరణకు, పౌర్ణమి రోజున జపిస్తే వ్యాధుల నుంచి రక్షణ, మంచి ఆరోగ్యం, దీర్ఘాయు లభిస్తాయి. అదే వరుసగా 6 నెలల పాటు ప్రతిరోజూ పారాయణ చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు సిద్ధిస్తాయని చెబుతారు. అలాగే 1 నెల పాటు దీక్షగా చేస్తే సాక్షాత్తు ఆ సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన సంకల్పాన్ని బట్టి ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే దీనిని చదువుకోవచ్చు. నాలుగవ అంశం, పారాయణ నియమాలు. సంప్రదాయం ప్రకారం పారాయణ చేయడానికి ఒక పద్ధతి ఉంది. ముందుగా స్నానం చేసి నిత్యకర్మలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత సాక్షాత్తు ఆ అమ్మవారి నివాసమైన శ్రీచక్రాన్ని పూజించాలి. అటుపైన గురువుగారు ఉపదేశించిన పంచదశి లేదా షోడశి మంత్రజపాన్ని నిర్ణీత సంఖ్యలో చెయ్యాలి. అప్పుడు ఈ 1000 నామాలను పారాయణ చేసి లాస్ట్లో లలితాంబికకు భక్తితో పూలు సమర్పించాలి. ఇది పూర్తిస్థాయి శాస్త్రోక్తమైన పద్ధతి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, అయ్యో మాకు మంత్రదీక్ష లేదు, శ్రీచక్ర పూజ ఎలా చేయాలో తెలీదు కదా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఎలాంటి దీక్ష, పద్ధతులు తెలియకపోయినా సరే పూర్తి ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా నేరుగా లలితా సహస్రనామాన్ని మాత్రమే పారాయణ చేయవచ్చు. భక్తి ముఖ్యమే కాని ప్రాసెస్ కాదు, దానికి కూడా సమానమైన ఫలితమే ఉంటుంది. వైదిక్ ధర్మ సంస్థానవాలు చెబుతున్నది వింటే ఆశ్చర్యపోతారు. ఈ 1000 నామాలు కేవలం సాధారణ పదాలు కావు. ఇవే అత్యంత శక్తివంతమైన మంత్రాలు. వీటిని చదువుతున్నప్పుడు మన చుట్టూ ఒక అపారమైన పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దీన్నే మంత్ర కవచమని అంటారు. ఈ కవచం ఒక అదృశ్య షీల్డులాగా పనిచేసి మనపై ఎలాంటి నెగటివ్ ఎనర్జీ లేదా గ్రహదోషాలు పడకుండా తటస్థం చేస్తుంది. భలే ఉంది గదా. ఇక చివరిగా 5వ అంశం, పారాయణ విశేష ప్రయోజనాలు అంటే ఫలశ్రుతి.
ఈ పారాయణ మన డైలీ లైఫ్ మీద చూపించే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. ముందుగా భౌతిక ప్రయోజనాలు చూస్తే వ్యాధులు దరిచేరవు, ఆర్థిక సమస్యలు అంటే దారిద్ర్యం పూర్తిగా నశిస్తుంది, ఎవరూ ఊహించని ప్రమాదాల నుండి, అకాల మరణాల నుండి ఇది రక్షిస్తుంది, యోగ్యులైన సంతానం కలగడానికి, అలాగే జాతకంలో నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే వాటి ప్రభావాన్ని జీరో చేయడానికి ఇది అక్షరాల ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, శాస్త్రంలో దైనందిన సమస్యలకు కొన్ని ప్రాక్టికల్ రెమెడీస్ కూడా చెప్పారు. ఎవరైనా బాగా జ్వరంతో లేదా నొప్పితో బాధపడుతుంటే వారి తలపై చెయ్యుంచి ఈ పారాయణ చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుందట. అలాగే ఒక నీటి కలశం ముందు పారాయణ చేసి ఆ తీర్థం తాగితే గ్రహదోషాలు పోతాయి. పిల్లలు లేనివారు వెన్నను అమ్మవారి ముందు ఉంచి పారాయణ చేసి ఆ వెన్నను ప్రసాదంగా తీసుకుంటే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఇవన్నీ మన రోజువారీ లైఫ్లో ఎంతో ఉపయోగపడే పరిష్కారాలు. ఇవన్నీ మనకు ఈ లోకంలో కావాల్సిన భౌతిక ప్రయోజనాలు అనుకుంటే, అసలైన అంతిమమైన ఆధ్యాత్మిక ప్రయోజనమొకటుంది. అదే మోక్షం. ఎలాంటి స్వార్థం, కోరికలు లేకుండా కేవలం అమ్మవారి మీద అపారమైన ప్రేమతో ఈ నామాలను పారాయణ చేస్తే అది నేరుగా మనకు విముక్తిని అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుందని ఫలశ్రుతి బల్లగుద్ది మరీ చెబుతోంది. ఆ జగన్మాత అనుగ్రహం పొందడానికి ఇంతకంటే అద్భుతమైన, సులభమైన మార్గం మరొకటి లేదు. సో ఇదండి విషయం. ఈ విశ్లేషణ ద్వారా లలితా సహస్రనామ పారాయణ ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, దానివల్ల కలిగే లాభాలేంటి అనేవాటిపై ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందని అనుకుంటున్నాను. అనవసరమైన అపోహలను పక్కన పెట్టేద్దాం. అత్యంత శక్తివంతమైన ఈ మంత్ర కవచాన్ని మన రోజువారీ జీవితంలోకి ఆహ్వానిద్దాం. మరి ఈ 1000 నామాల పారాయణను మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుందామా? ఆలోచించండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.